ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ మరొకసారి అనుదిన ఆహారం అనే కార్యక్రమం తరపున క్రీస్తు సంఘం తరపున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మహోన్నతుడి దేవుడు గడిచిన దినకాలములన్నీ మనల్ని కాచి కాపాడగలుగుతున్న రీతిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క క్రీస్తు సంఘం ద్వారా అనుదిన ఆహారం అనే కార్యక్రమాన్ని ప్రచురపరచడానికి నన్ను ఈ రీతిగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, మమ్మల్ని ఈ రీతిగా నడిపింప చేయగలుగుతున్నటువంటి దేవాతి దేవునికి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభింపజేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. మీ కుమారుడును, మా యొక్క పాప విమోచకుడును, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహాదైశ్వర్యమైనటువంటి కృపలో మమ్మల్ని నడిపింప చేయగలుగుతూ మీ ముందుకు కొనసాగింపజేస్తున్న రీతిని బట్టి వందనాలు. ఎవరైతే తండ్రి ఈ కార్యక్రమాల్లో మాతో పాటు ఏకీపిస్తున్నారో, వినగలుగుతున్నారో, చూడగలుగుతున్నారో, ప్రోత్సహిస్తున్నారో, అలాగే తండ్రి వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయా ప్రాంతాలలో, దేశాల్లోని బిడ్డలందరినీ క్షేమకరమైన ఆరోగ్యాలతో ఉంచండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి అనుకూలపరిచి మా ప్రభా క్షేమకరమైనటువంటి ఆరోగ్యాలను ప్రతి బిడ్డలకి కూడా మీరు దాయిచ్చేయమని, మీ కృపతో నడిపించమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేయబద్దులై ఉన్నాను. దేవుని యొక్క లేఖనాల గురించి మనం ఆలోచింపజేస్తున్నప్పుడు మహోన్నతుడి దేవుడు ఆయన యొక్క సముఖములో జీవించగలిగినటువంటి మనము మన ఎడల కనపరుస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఈవులను బట్టి ఆ దేవాతి దేవునికి స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూడగలుగుతున్నప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఐశ్వర్యమును, అధికమైనటువంటి దీవెనలు ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు దేవుడు. ఏమిటి ఐశ్వర్యమును, ఏటి అధికమైన దీవెనలు అనే సంగతిని గడిచిన దినములను మనం చూడగలిగిన వారమై ఉన్నాం. ఇక్కడ ఈ రోజున మనం ఆలోచింప చేయగలుగుతున్నప్పుడు అనేక మంది నిర్లక్ష్య వైఖరితో జీవిస్తున్నారు. దేని విషయంలో నిర్లక్ష్యం అనే సంగతిని గురించి మనం ఆలోచింప చేద్దాం. ఉదాహరణకు ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది మనం చూస్తున్నప్పుడు వారి ప్రయాణాలలో నిర్లక్ష్య వైఖరి వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే కుటుంబంలో బిడ్డల ఎడల తల్లిదండ్రులు ఒక నిర్లక్ష్య వైఖరి వల్ల పిల్లల పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుని మందిరమును నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని ఎడల భయము, భక్తి లేనటువంటి జీవితాలుగా జీవిస్తున్నారు. వీటి నిర్లక్ష్యం వల్ల అపాయం ఉంటుంటుంది. కానీ ఇక్కడ అనేక మంది దేవునిలో జీవిస్తున్నామని చెప్తూ, దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నామని చెప్తున్నటువంటి వారు కూడా నిర్లక్ష్య వైఖరిని ఏ విధంగా చేస్తున్నారనే సంగతిని గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కని మాటను మాట్లాడగలుగుతున్నాడు. ఏమని మాట్లాడగలుగుతున్నాడు అన్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించటి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధ వరములు అనుగ్రహించటి చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును అనే సంగతిని గురించి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆ నిర్లక్ష్యం చేయవలసిన వైఖరి ఎందుకు ఉంది అన్నట్లయితే వినిన సంగతులు ఏం చేస్తున్నారంటే విడిచిపెడుతున్నారు. వినగలిగిన వాక్యాన్ని విడిచిపెడుతున్నారు. పెడచెవిని పెట్టడం అంటారు దాన్ని. వినుట మట్టుకు విందురు కానీ వీరు మాందులై ఉండారనే సంగతిని యాకోబు రాసిన పత్రికలో మనకు మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అన్నట్లయితే ఇంత గొప్ప రక్షణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అటు రక్షణ ప్రభు బోధన చేత ఆరంభమైంది. రక్షణ ఎప్పుడైతే ప్రభు బోధనతో ప్రారంభమైంది రక్షణ. ఎందుకన్నట్లయితే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మరి నమ్మిన తర్వాత, రక్షింపబడిన తర్వాత ఎందుకు ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిలో జీవిస్తున్నారు అన్నట్లయితే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండడం లేని వారుగా ఉన్నారు. ఎందుకన్నట్లయితే దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, అద్భుతముల చేతను, ఇంకా అనేకమైనటువంటి నానా విధములైనటువంటి అద్భుతముల చేతను, వివిధములైనటువంటి పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించే చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకేం చేశాడంటే దృఢపరిచాడు, స్థిరపరచగలిగినాడు, దృఢం చేశాడు, దృఢత్వం కలిగినటువంటిది. అంటే ఎటువంటి తొలగింపు లేనటువంటిది. యాజ్ ఏ ఫౌండేషన్ ఇస్ స్ట్రాంగ్. ఫౌండేషన్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ రోజున క్రైస్తవులు అనబడుతున్న వారికి ఏం లేదన్నట్లయితే ఫౌండేషన్ సరిగా లేదు. ఎందుకన్నట్లయితే వెనక గొడుగెట్టే పరిస్థితి ఉంది. ఎందుకన్నట్లయితే అన్నీ ఒకటే కదా,
అందరూ ఒకటే కదా అని జీవించగలుగుతున్నారు. కానీ ఇక్కడ రక్షింపబడినటువంటి మనం, రక్షణలో ఉండగలిగిన మనం, రక్షణ కొనసాగింపచేయగలిగిన మనం ఎంతవరకు ఆ రక్షణని కొనసాగింపజేస్తున్నాం, నిర్లక్ష్య వైఖరిని చేస్తున్నాం. ఈ రోజున అనేక మంది చూడగలండి, బయట ప్రపంచంలో వ్యభిచారులు కనబడుతున్నారు, త్రాగుబోతులు కనబడుతున్నారు, నరహంతకులు కనబడుతున్నారు. వారందరూ కూడా దేవుని విసర్జించగలిగిన వారుగా ఉన్నారు. వారందరూ ఒక దినాన్ని ఒక రకాల అగ్నిగుండంలో పడే పరిస్థితి ఉందేమో, మనకు తెలియదు అవన్నీ కూడా. ఎందుకంటే తీర్పు తీర్చుట నా పని కాదని క్రీస్తు ప్రభు చెప్పినప్పుడు మనం కూడా అనడానికి సరిపో. కానీ క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనమే వీటినన్నిటినీ అన్వయింప చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మేము. ఎందుకనట్లయితే అటువంటి అన్వయింప చేసుకోకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మరి అటువంటి రక్షణ భాగ్యాన్ని అనేక మంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకనే యోహాను సువార్త 3:36 చూసినట్లుగా ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచగలుగుతాడో వాడు నిత్య జీవం కలుగుతాడు. ఎవడైతే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాడో వాని మీదకి దేవుని ఉగ్రత రాదు. కుమారుని యందు విశ్వాసం ఉంచగలిగిన వాడు, కుమారుని యందు జీవింప చేయగలిగిన వాడు, అటువంటి వానికి తండ్రి ఏం చేస్తాడు అన్నట్లయితే తన ఉగ్రతను తన మీదకి రానియకుండా కాపాడుతాడు. ఒకవేళ కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే మొత్తం దేవుని ఉగ్రత వస్తుంది. అది ఏ రీతిగా వస్తుంది అనే సంగతి ఎవరికీ తెలియదు. ఎందుకనట్లయితే కాలాలు, సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఎల్లవేళలా దేవునికి ఇష్టలైన జీవితాన్ని జీవిస్తున్నామా? తెస్సలోనికి రాసిన పత్రికలో చూడగలిగినట్లయితే అక్కడ చక్కని విషయాల గురించి మాట్లాడగలుగుతున్నాడు. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తున్నట్లే 3-6 మనం అక్కడ చూడగలిగినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట బద్దులమై ఉన్నాం. ఇది యుక్తమైనది. ఎందుకనట్లేదు ఏలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుచున్నది. తెస్సలోనికి ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే తెస్సలోనికి సంఘం ఏమవుతుంది అన్నట్లయితే వారి విశ్వాసం ఎలా ఉందన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా నమ్మకంగా ఉంది. అటువంటి సంఘాన్ని గురించి చక్కగా మాట్లాడుతున్నటువంటి పౌలు గారు ఏమంటున్నాడు అన్నట్లయితే మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల ప్రేమ చూపి విస్తరించుచున్నది. చూడవాళ్ళ అభివృద్ధి ఏంటన్నట్లయితే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది ఎంతటి గొప్పదో అటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడంటే వారి ప్రేమ ఎటువంటిది అన్నట్లయితే ప్రేమ విస్తరించుతున్నది. ఎందుకంటే ఎదుటివాని ఎడల నీ ప్రేమను కనపరుస్తున్నావు కాబట్టి. అందువలన మీ విషయంలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు ఏం చేస్తున్నామంటే అతిశయపడుతున్నాం. చూడండి, బిడ్డల ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు అతిశయపడగలిగిన వారు ఉన్నారా? అంటే మేము అలా ఉండలేకపోతున్నామేమో అనే సంగతిని మేము నొచ్చుకుంటున్నామని చెప్పి. అంటే తెస్సలోనికున్న సంఘం అంత ఘనముగా ఎంచబడింది, అంత గొప్పగా ఎంచబడి ప్రభు పనుల్లో వారు ఎదుటివాని ప్రేమించుటలో వారు ప్రేమను కనపరుస్తున్నారు. ఈ రోజుల్లో చూడండి, కరోనా వైరస్ మహమ్మారి ఎంతటి పరిస్థితిని తీసుకొచ్చిందో. మనుషులు తినడానికి తిండి లేనటువంటి, కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి పరిస్థితి, ఎవరి గృహాల వారు ఉండగలిగిన పరిస్థితి. అటువంటి సమయంలో అనేక మంది వారికి ఉన్న దానిలో, వారు కలిగిన దానిలో ఎదుటి వారికి సహాయమును, తమ ప్రేమను కనపరుస్తున్నారు. అలా ప్రేమను కనపరచగలుగుతున్న స్థితి అదొక క్రైస్తవ జీవితంలోనే ఎక్కువగా కనపడడం అనేది మనం చూడగలుగుతున్నాం. నిజమే, అటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనట్టు ఉంటాం. అలాంటి స్వభావాన్ని కలిగి ఉందేమో ఈ తెస్సలోనిక సంఘం. మరి మన స్థానిక సంఘాల్లో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నట్లయితే రక్షణని కొనసాగించలేకదా. రక్షణ కొనసాగించడం అంటే ఆదివారం వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్ళి కూర్చుని చెప్పిన వాక్యాన్ని వినేసి వచ్చాడు, శుక్రవారం వెళ్ళి శుక్రవారం బుధవారం వెళ్ళి కూర్చుని వినేసి వచ్చాడు కదా. వినిన దాన్ని అన్వయింపజేసుకోవాలి, విన్నదాన్ని అన్వయింపజేసుకుని ఆచరణలో పెట్టాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము దేని కొరకు శ్రమ పడుతున్నారు? దేవుని రాజ్యం, క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘము కొరకు మీరు దేని కొరకు ఇది శ్రమ పడుతున్నారో అది యోగ్యమైన మేము ఎంచగలిగిన వారుగా ఉన్నాం. కాబట్టి మీరు ఇట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయినది. అన్నిటికీ ఒక సూచన, ఒక మంచి మార్గాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిని మనం చూడగలుగుతున్నాం. ఎందుకన్నట్లయితే చెప్తున్నాడు 8 నుంచి, ప్రభువైన యేసు తన మహిమ ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరిగిన వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరిచి వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా ఆ దినమున తన పరిశుద్ధుల యందు ఏమవుతుందంటే విశ్రాంతియు కూడా దేవుడు మనకి అనుగ్రహింపజేస్తాడు. ఈ రోజున మనం శ్రమ పడుతున్నామేమో,
ఈ రోజున మనం ఇబ్బందులు పడుతున్నామేమో, ఈ రోజున కొన్ని కష్టాలను చవి చూడగలుగుతున్నాము. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా శ్రమ పెట్టగలిగితే, నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసించి ద్వేషించి మీ మీద చెడ్డ మాటలు పలుకుతుంటుంటారు, అటువంటి వారు ధన్యులుగా ఉన్నారనే సంగతిని గురించి తెలియపరుస్తుంది గ్రంథం. అటువంటి ధన్యకరమైన జీవితంలో మనం ఎల్లవేళలా కూడా దేవునికి అనుకూలత కలిగిన జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో, దేవుని మనుగడలో ఎల్లవేళలా దేవుని యొక్క సముఖమును సంపాదించగలిగినటువంటి స్థితిని దేవుడు మనకి ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి మనము ప్రభువుని నమ్మి ప్రభు పనిని నిర్లక్ష్యం చేయకూడదు, విధిని నిర్వహించడం తప్ప వేరేది చేయకూడదు. ఎందుకనట్లయితే మనం చేసేటువంటి తప్పిదాలు కూడా కొన్ని మన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నట్లే. అటువంటి తప్పిదములు చేయకుండా ప్రభు చిత్తములో, ప్రభు యొక్క వాక్యానుసారమైన జీవితంలో మనం ఎల్లవేళలా కూడా ఎప్పుడైతే జీవించగలిగిన వారుగా ఉంటామో, దేవుని మనుగడలో మనం జీవిస్తూ ఆయన యొక్క కృపని పొందగలిగిన వారుగా ఉండే సంగతిని ఉన్నది పరిస్థితిని గురించి ప్రభు తెలియపరుస్తున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ రీతిగా మాట్లాడగలుగుతున్నాడు. 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నామన్నమాట. మన మామూలు పని కాదండి. ఎందుకనట్లయితే మనము నడుచుకొనవలనని, ఏటి యందు నడుచుకోవాలని సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు ఉన్నాయి కొన్ని. ఏమిటా సత్క్రియలు అన్నట్లయితే, ఆ సత్క్రియలను చేయడానికి మనం సిద్ధపరచగలిగినప్పుడు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి పనివారమై ఉన్నాము. రక్షింపబడినటువంటి వారు చిన్నవారేం కాదండి. రక్షణ అనేది ఏదో ఇల్లు బాప్తిస్మం అంటే ముంచి తేల్చేస్తే అయిపోయింది నా పని అనుకుంటే కాదండి. అసలు దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు, నన్ను ఎందుకు ఎంచుకున్నాడు, ఎంచుకోగలడానికి గల కారణం ఏంటి, మనం చేయవలసిన పనులు ఏమున్నాయి, మనం చేయవలసిన కార్యాలు ఇంకెన్ని ఉన్నాయి అని ఆలోచింప చేసుకునే కృపను దేవుడు ఇచ్చాడు. అటువంటి కృపలో ఎల్లవేళలా కూడా దేవునికి ఇష్టలైన జీవితాన్ని జీవించాలనే సంగతిని దేవుని గ్రంథం చెప్తుంది. అందుని బట్టి చూస్తున్నాడు ఇక్కడ. ఎందుకనట్లయితే మనల్ని ఎందుకు సృష్టించాడు అన్నట్లయితే, క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి మనము ఆయన చేసిన పని అయి ఉన్నాం అనమాట. ఆయన చేతి పని అయినాడు. మిమ్మల్ని నేను ఎందుకు సృజించానో తెలుసా అని ప్రభువు మనకు తెలియపరచగలుగుతున్నప్పుడు, ఆ ప్రభు చిత్తములో మనం ఎల్లవేళలా కూడా జీవించగలిగిన వారుగా ఉంటున్నామా? ఎందుకనట్లయితే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప తరుణం. ఒకసారి యాకోబు రాసిన పత్రికలో చూస్తే 1వ అధ్యాయంలో 18వ వచనం అన్నాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. చూడండి ఎంత చక్కని మాట. మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనును. తన సంకల్ప ప్రకారంగా మనల్ని కన్నాడు. సత్యవాక్యము వలన మనము ప్రథమ ఫలము. ఆ సంగతి మర్చిపోకూడదు. మనము ప్రథమ ఫలము. ఎందుకనట్లయితే మన స్వరూపమందు మన పోలిక చెప్పిన, మన పోలిక దేవునిది. మనం ఏర్పాటు చేసుకున్న పోలిక కాదు, దేవుని పోలిక. అటువంటి దేవుని పోలికతో సృజింపబడిన మనము, ఆయనలో రక్షింపబడిన మనము ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే రేపొద్దుట ఆ రక్షణ నుంచి నువ్వు తప్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకన్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతున్నట్లుగా, ఇది కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారమును నా ఎదురు ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి అని చెప్తున్నాడు అనమాట. మీ సొంత రక్షణ ఎవరిదండి? మనది. రక్షింపగలిగిన మనము. ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళ సొంత రక్షణ. ఒక వస్తువుని నేను కొనుక్కున్నాను, ఆ వస్తువును కొనుక్కోవడానికి నేను వ్యయ ప్రయాసలు పడ్డాను. ఆ వస్తువుని నేను ఏం చేస్తానంటే నాకు నేను వాడుకోవడానికి ఇష్టపడతాను, ఎవరికి ఎదుటి వారికి ఇవ్వను. ఒకవేళ ఏదన్నా ఒక వాహనం కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా మళ్ళీ ఇచ్చినట్టు తీసుకునేది నాది. అది ఇది భౌతిక సంబంధమైన వస్తువు. ఆత్మ సంబంధమైన రక్షణ పొందవు. ఈ రోజున ఆత్మ సంబంధమైన రక్షణ పొందినటువంటి నీవు ఆ రక్షణను ఎంతవరకు కొనసాగించుకోగలిగినట్లయితే, ఒకవేళ నేను ఉన్నానని ఒకలాగా, నేను లేనని ఒకలాగా మాత్రం ఉండడం మంచిది కాదని పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉంటే ఒకలాగా, సంఘం విడిస్తే ఒకలాగా. సంఘంలో ఉన్నప్పుడు నీతిగా నిజాయితీగా జీవిస్తున్నామంటే బయటికి వెళ్ళిన తర్వాత చెడు కార్యాలు, చెడు ఆలోచనలు చూసి చేసేవారిగా ఉంటే మాత్రం
ప్రభువు పనిని మనం అవమానపరచగలిగిన వారిగా ఉంటాం. ఎందుకనట్లయితే ప్రభువు పనిని మనం పరిచే వారిగా ఉంటే మాత్రం దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించలేమన్నమాట. నా మట్టుకుడు బ్రతుకుడు క్రీస్తు చావైతే మేలని చెప్పగలిగినటువంటి పౌలు ఎందుకు చెప్పాడు అన్నట్లయితే ఆ పరిస్థితిని గుర్తెరిగాడు. క్రీస్తులో ఉన్నటువంటి ధన్యకరమైన జీవితం ఏంటో చూశాడు. తన రక్షింపబడడానికి గల కారణమేటో చూశాడు. ఆ రక్షణ ఎలా వచ్చిందో, ఆ రక్షణ నేను ఎంత కొనసాగింపజేసుకోవాలో చూసాడు. నిర్లక్ష్యం చేయడానికి చూడలేదు. ఈరోజు నువ్వు రక్షింపబడినటువంటి నీవు నిర్లక్ష్య వైఖరితో ఉన్నట్లయితే రేపొద్దున దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఎందుకనట్లయితే నేను భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించాలి. రక్షింపబడినటువంటి మనకేం ఉండాలంటే భయం ఉండాలి, వణుకు ఉండాలి. భయము వణుకుతో మనము మన రక్షణని కొనసాగించాలన్నమాట. సంసార జీవితాల్లో మనం చూడగలుగుతున్నప్పుడు తల్లిదండ్రుల ఎడల బిడ్డలకి ఏముండాలంటే భయము భక్తి ఉండాలి. భయము భక్తులు ఉన్నటువంటి పిల్లలు ఈ రోజున మంచి స్థాయిలో ఉంటారు. ఈ రోజులు అనేక మంది పిల్లలు తల్లిదండ్రులు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, స్వజనులు అంటే భయం లేదు. ఎందుకనట్లయితే వారి పెంపకాల్లో సరైనటువంటి పద్ధతి లేని పక్షంలో ఉన్నారు. అలా ఉంటే మాత్రం రేపొద్దున దేవుని ఎదుట లెక్కప్పచెప్పుకునే పరిస్థితి ఉంటుంది. మన పిల్లలు పాడైపోతున్నారంటే గల కారణం ఏంటంటే ముందు మనది తప్పు ఉంటుంది. ఎందుకనట్లయితే మనం ఎక్కడ పెంచలేకపోతున్నాం అన్నట్లయితే దేవుని సన్నిధిలో పెంచలేకపోతున్నాం. అలాగే మనం రక్షింపబడినటువంటి మనం దేవుని సన్నిధిలో రక్షణ కలిగిన మనం మన రక్షణ కొనసాగించాలంటే ఆ రక్షణ ఎందుకు భయం ఉండాలి. ఈవేళ ఆదివారమా, శుక్రవారమా, బుధవారమా, అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని నేను తీసుకున్న రక్షణ మామూలుది కాదు. ఎందుకనట్లయితే నేను రక్షించబడడానికి తండ్రి తన కుమారుని పంపాడు. ఆ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నేను చేసినటువంటి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన మరణాన్ని పొందగలిగాడని ఆలోచిస్తే మాత్రం ఆ రక్షణ ఇప్పుడు కూడా భయంతో వణుకుతూనే కొనసాగింపు చేసే పరిస్థితి ఉందనే సంగతిని గ్రంథం చెప్తుంది. అందుని బట్టి చూస్తున్నప్పుడు కూడా యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక చక్కని మాటను మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 26 వచనాల వరకు చూస్తున్నట్లయితే చక్కని మాట కనబడుతుంది. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీ కనపరుతానని చెప్పను. దేవుడు ఒక్కడైనా నమ్ముచున్నావు. అలాగే నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి కూడా ఏం చేస్తానంటే వణుకుచున్నాయి. మనమే కదండి, దయ్యాలు కూడా వణుకుతున్నాయంట దేవుని వాక్యాన్ని. నాకు విశ్వాసం ఉంది, క్రియలు నీకుంటే క్రియలు నీకు, విశ్వాసం నాకంటే కాదు. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పగలిగాడు. ఎందుకు మృతము, క్రియలు లేని విశ్వాసం ఎందుకు మృతం అన్నాడు అన్నట్లయితే 26వ వచనం అన్నాడు, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమై ఉంది. ప్రాణం లేని శరీరం మృతమే, ఏమి ప్రాణం లేదు అందులో. మరి అటువంటి మృతము అటువంటి ప్రాణం లేని శరీరం ఎలాగైతే మృతమైందో క్రియలు లేనటువంటి విశ్వాసం. క్రియలు ఉండాలి విశ్వాసం. నాకు విశ్వాసం ఉందండి, క్రియలు లేకపోయినా పర్లేదు, నా క్రియలు ఉన్నాయండి విశ్వాసం లేదని యాడ్ 2 యాడ్ అయి ఉండాలి. అందుకే అంటున్నాడు. కాబట్టి మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీదకు తీసుకురాగలిగి చూస్తున్నాం. తన కుమారుడైనటువంటి ఆ ఇస్సాకును బలిపీఠం దగ్గర తీసుకురాగలిగినప్పుడు ఇక నా కుమారుడికి బలి అర్పణ చేస్తాననేటువంటి విశ్వాసం చూపించలే, క్రియలు చూపించాడు. అక్కడ తన లేక కుట్టినటువంటి కుమారుని బలి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు అన్నట్లయితే అతని విశ్వాసం ఎంత గొప్పదో, విశ్వాసం అంత క్రియలు జోడించాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలాగ ఎంచబడ్డదంటే నీతిగా ఎంచబడ్డది. మనుషుడు విశ్వాసం మూలంగా మాత్రం కాదు, నీతిమంతుడిగా ఎంచబడాలి. క్రియల మూలంగా విశ్వాసం మూలముగా నీతిమంతుడిగా ఉండలేడు, క్రియల మూలంగా కూడా నీతిమంతులుగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే క్రియల మూలంగా కూడా నీతిమంతులుగా ఉంటారో, ఎందుకనట్లయితే పాత నిబంధన గ్రంథంలో రాహాబు అనే వేశ్యని చూడండి ఒకసారి. రాహాబు అనే వేశ్య క్రియలు కనపరిచింది. యెహోషువ పంపగలిగినప్పుడు, వేగుల వారిని ఇద్దరు పంపగలిగినప్పుడు ఆ వేగుల వారిని దాచిన సందర్భాన్ని చూస్తూ ఆమె ఎటువంటి చక్కని సందర్భాన్ని కలిగింది అన్నట్లయితే ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వాళ్ళిద్దరిని చంపేస్తారేమోని వాళ్ళని దాచింది, వాళ్ళకు ఒక మార్గం ఇచ్చింది, వాళ్ళని అక్కడికి పంపించింది. మరలా చెప్పింది, అయ్యా నేను ఎలా చేయగలిగాను కాబట్టి నా కుటుంబాన్ని, నా బిడ్డ, నా యొక్క తల్లిదండ్రులను, నా యొక్క రక్త సంబంధికులు మీరు కాపాడాలన్నప్పుడు వాళ్ళు అదే చెప్పారు, అమ్మా నీకు విశ్వాసమే కాదు ఏం చేసామంటే క్రియలు కూడా చేసాం. మరి అలాంటి క్రియలు ఈ రోజులో చేయగలుగుతున్నాము.
ఈ క్రియలు విశ్వాసాలతో ఈ రక్షణ కొనసాగింప చేయగలదు. ఇందులో ఏది లేకపోయినా రక్షణ మనం ఏం చేసాం తెలుసా? నిర్లక్ష్యం చేసాం. అటువంటి నిర్లక్ష్య వైఖరికి దూరంగా ఉండాలి. కాబట్టి ప్రార్థించకపోవడం కూడా తప్పించుకుంటున్నారు అనేక మంది. ప్రార్థన చేయకపోవడం కూడా చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకనట్లయితే ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అన్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలండి? దేవునికి తెలియజేయాలి. ప్రతి విన్నపాలు దేవునికి చేయాలి కృతజ్ఞతాపూర్వకంగా. మేలు జరిగినా లేకపోతే నష్టం వచ్చినా ఏమొచ్చినా ఈ రోజుల్లో మేలు జరిగిన దాకా ప్రభువు కావాలి. మేలు జరిగాక ప్రభు అక్కలేదు. గర్భఫలాలు ఇవ్వనని చూపు ప్రభు అని పిలుస్తారు. గర్భఫలాలు ఇచ్చాక ప్రభువుని లెక్క చేయరు. మనుమాన్యాలు, మాణిక్యాలు, ఉద్యోగాలు ఇవన్నిటిని అన్నీ పొందాక ప్రభువు లెక్క చేయలేని వారుగా ఉంటున్నారేమో. వాటికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం రక్షించబడిపోయాంలే, దేవుడు రక్షించింది, మేము రక్షింపబడినండి, దేవుడు మాకు అన్ని ఇచ్చేసాడు, ఇంకా మాకు కావలసింది ఏటని అనుకుంటే మాత్రం రేపొద్దుట నీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అబ్రహాము అతను నీతిగా ఎంచబడ్డాడంటే తను లేక కుమారుని బలిగా ఇవ్వడానికి వెళ్ళగలిగినటువంటి అతనికి విశ్వాసంతో పాటు క్రియ కనబడ్డది. రాహాబు అనే వేశ్య అతను ఎంతటి పరిస్థితిని ఉన్నప్పటికీ కూడా ఆమె ఏ రీతిగా నీతిమంతురాలుగా ఎంచబడ్డది అన్నట్లయితే ఆమె విశ్వాసంతో పాటు క్రియలు చూపించు. ఆ క్రియలు ఈ రీతిగా ఏం చేస్తే కృతజ్ఞతాపూర్వకంగా యెహోవా గుమ్మములో ప్రవేశించగలిగి ప్రతి విషయంలో కూడా విజ్ఞాపన చేత ఎవరికి తెలియపరచాలి? దేవునికి తెలియపరచాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకునడి, మీరు స్వస్థత పొందుకున్న ఒకరినొక ప్రార్థన చేయడి. నీతిమంతుని జ్ఞాపన మనోపూర్వకమైనదై బహుగా బలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన ఇటువంటిది అన్నట్లయితే మనోపూర్వకమైనది, బహుబలమైనటువంటిది. బహుబలమైనది నీతిమంతుని ప్రార్థన. ఎవరా నీతిమంతులు అన్నట్లయితే ఎవరైతే వాక్యానుసారంగా, ఎవరైతే వాక్యమును అన్వయింపజేసి వాక్యంలో జీవించగలిగిన వారు ఉంటారో వారు నీతిమంతులుగా ఉంటారనే సంగతిని గురించి తెలియపరుస్తున్నారు. కాబట్టి ప్రియా సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టు మీరు జాగ్రత్తగా ఉండాలి. పిలువబడిన పిలుపుకు మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకన్నట్లయితే చివరికి వచ్చేటప్పటికి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడగలిగినట్లయితే 2వ పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం చూస్తున్నట్టు ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏతువు చేతని మీ మట్టుకు మీరే పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమందు జ్ఞానమందు ఆశానుగ్రహమును సహనమందు భక్తి ఎందు సహోదర ప్రేమందు దయను అమర్చుకునడి. 1 by 1 ఒకదాని మీ పిలుపునకు లోబడగలిగిన సహనము, ఓర్పు, దయ, వీటన్నిటిని బట్టి ఎప్పుడైతే మనం వీటినన్నిటిని బట్టి మనం పెంపొందింపు చేసుకుంటాము మీరు పూర్ణ జాగ్రత్త గలవారే అన్న సంగతిని తెలియపరుస్తున్నాడు. 10వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు అన్నట్లయితే, సహోదరులారా, అందువలన సహోదరులారా మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్తగా ఉండుడి. మన పిలిచిన వాడు పిలుపుకి ఆ పిలుపును నిశ్చయముగా జాగ్రత్తగా చేపట్టాలి. వాటి కొరకు ఏం చేయాలన్నట్లేదు? జాగ్రత్త పడాలి. నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త ఉండాలన్నమాట. రక్షణ లేని వారి గురించి పక్కన పెట్టేయండి. రక్షింపబడగలిగిన మనము ఆ రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగ తప్పించుకుందాం అన్నట్లయితే ఎలాగలో తప్పించుకోలేం. అందుకని చూచి నమ్ముటి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పగలిగినప్పుడు మరి ఈరోజు నువ్వు చూచి నమ్మావా, చూడక నమ్మావా? నువ్వు రక్షణ పొందగలగడానికి దేని కొరకు పొందావు రక్షణ? నజరేయుడైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకున్నావు. ఒప్పుకోలను బట్టి నువ్వు ఆయన పిలుపుకు లోబడగలగడానికి నువ్వు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలులో రక్షింపబడిన నీవు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మాత్రం తప్పించుకునే పరిస్థితే లేదు. అలా తప్పించుకోకుండా ఉండాలన్నట్లయితే వినిన దాన్ని చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టి దాన్ని నీవు 10 మందికి సహాయకుడిగా ఉండాలి. అటువంటి సహాయకురాలుగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో ఆయన రక్షణ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మన కొరకు సిలువలో బలియోగము అయినటువంటి ఆ బలికి తగ్గ జీవితాన్ని మనం అందరూ జీవించాలి. తెస్సలోనిక సంఘం చూస్తాం, ఫిలిప్పీల సంఘం చూస్తాం,
ఆ సంఘంలో ఎలా ఉన్నారంటే గొప్పవారుగా ఉన్నారంట. మరి అటువంటి గొప్పవారుగా మనం ఉండాలి. సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, సంఘం విడిచి వెళ్ళిన తర్వాత ఒకలాగా, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, ఇవన్నీ కానీ ఉంటే మాత్రం మనం దేవునికి దూరం అయిపోతాం. దేవుని పిలుపుకు లోబడని వారు కాదు. దేవుని పిలుపుకు లోబడగలిగిన వారుగా ఉండాలంటే క్రియలు ఉండాలి, క్రియలతో పాటు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాస విషయంలో ఎల్లప్పుడూ కూడా ప్రభువు పిలుపుకి తగు జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి. అటువంటి తగు జీవితాన్ని కలిగిన వారుగా ఎప్పుడైతే మనం ఉంటామో, ఎప్పుడైతే ప్రభు చిత్తాన్ని మనం గుర్తిరిగి ప్రభువులో అధికమైనటువంటి ఈవులు ఇంకా పొందగలగాలన్నట్లయితే దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం ఎల్లప్పుడూ జీవించాలి. అలా జీవించగలిగిన వారుగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, వీటినన్నిటిని పెంపొందింప చేసుకోవాలన్నట్లయితే ప్రార్థనాపూర్వకంగా, ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెల్లిస్తాం, పండిన పంటలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, బిడలేక చదువుల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంట్లోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనట్లయితే వినగలిగినటువంటి వాక్యాన్ని అనువింప చేసుకున్నట్లుంటే కృతజ్ఞత ఇంకంతకంటే మించింది. బలులు అర్పణలు దేవుడికి ఇష్టం కాదు, ధూపదర్పణలు దేవునికి ఇష్టములు కాదు, వెండి బంగారములు దేవునికి ఇష్టం కాదు. పూర్ణమైనటువంటి అంగీకారమైన జీవితం దేవునికి ఇష్టం. కాబట్టి అటువంటి అంగీకారమైన జీవితంలో మనం ఎల్లవేళలో ఉండాలన్నట్లయితే రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఇట్టి రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ప్రభువుకు దూరం అయిపోతాం. కాబట్టి వినిన సంగతులు విడిచిపెట్టుకుని పోకుండానట్లుగా మనకు మనమే జాగ్రత్త చేసుకోగలిగిన వారుగా ఉండాలని, ప్రభువులో మనం ఎల్లప్పుడూ కూడా మనం పొందగలిగిన ఆ రక్షణకి సంబంధించిన జీవితాన్ని ఎలాగుంది ఆ రక్షణ అంతవరకు మనం సద్వినియోగం చేసుకోగలిగిన వారు ఉంటారని ప్రభువుపేట మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు మన మనస్సులో, మన హృదయాలు భద్రపరచునుగాక. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడును సకలాశ్వరతల కారణభూతులైన మా యెహోవా దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగ తప్పించుకుందామనే సంగతిని గురించి ఆలోచింపజేస్తాం. తండ్రి, ఈ లోకంలో మేము ఉన్నంతకాలం మీ కుమారుడైన యేసుక్రీస్తుకి మా తండ్రి మేము ఇష్టమైనటువంటి బిడలుగా ఉండేలాగిన సహాయమును దయచేయమని, మీ కృపతో నడిపించమని, ఎవరైతే శబ్దయంత్రముల ద్వారా మా మాటలు వినగలుగుతున్నారో, చూడగలుగుతున్నారో, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో వారందరిని బట్టి కూడా మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క అనుదిన ఆహారం అనే కార్యక్రమం ద్వారా లల్ల క్రీస్తు సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి విధమైనటువంటి పరిచర్యలోను కార్యక్రమాల్లోనూ మీరే తోడుగుండి మెండైన దేవుళ్ళు కుమ్మరప చేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అనుదిన ఆహారం అనే కార్యక్రమాన్ని అలా క్రీస్తు సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి పరిచర్యని మీరు బహుగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ప్రచురణ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని సబ్స్క్రైబ్ చేసేవారు ఉన్నారు. వారు సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం అనుదిన ఆహారం అనే కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి వాక్య భాగాలు, అనేకమైన అంశాలు మీరు వినగలిగిన వారుగా ఉన్నారు. వినగలిగి మాకు మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియపరచగలుగుతున్నారు. మీ కొరకు మేము అనుదినము కూడా ప్రార్థన చేయగలిగిన వారుగా ఉన్నామని ప్రభువుపేట మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.